ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవ కోసం, మార్పు కోసం వచ్చారని నాలాంటి వాళ్ళందరూ కూడా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి, ప్యాకేజీ తీసుకోవడానికని మాత్రమే మా అందరికీ ఈ మధ్యనే అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిది వ్యక్తిగత స్వార్థం తప్ప ఎక్కడా కూడా సామాజిక దృక్పథం కానీ, సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం కానీ లేనటువంటి ఒక పొలిటికల్ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు మనందరం కూడా చూసాం. ఆయన ఏమని చెప్పారు, నాకు కనీసం నేను ఉండేది ఒక సాధారణ అపార్ట్మెంట్లో, కారుకి ఈఎంఐ కూడా కట్టలేకపోతే నా కారుని తీసుకెళ్ళిపోయారు, నేను ఉంటున్నది ఒక అపార్ట్మెంట్లోని అని చెప్పినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. 2014లో ఈ మాట చెప్తే 2024 నాటికి కారుకి ఈఎంఐ కట్టలేనటువంటి వ్యక్తి, కేవలం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి 2014లో జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు 2024 ఈ 9-10 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు, మరి మిగతా ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. ఇవి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ. మీ గతంలో కారు ఈఎంఐ కట్టలేనటువంటి వాళ్ళు, ఒక అపార్ట్మెంట్లో కూడా సొంతంగా లేనటువంటి వారు ఈ రోజున మీకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, లగ్జరీ కార్లు, తిరగడానికి సొంతంగా హెలికాప్టర్లు, ఇవన్నీ ఎలాగొచ్చినాయో చెప్తే, ఆ మర్మం ఏంటో కూడా చెప్తే ఈ రాష్ట్రంలో పేద సామాన్య వర్గ ప్రజలు కూడా తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి నమ్ముకున్న నాలాంటి వాళ్ళందరినీ కూడా అమ్ముకొని ఈ రోజున 1000 కోట్ల రూపాయల ఆస్తులు, భూములు సంపాదించారన్న మాట వాస్తవం. ఆయన పదే రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి, అభిమానులకి, మాలాంటి బీసీలందరికీ కూడా మాటకు మాట చెప్పేవాళ్ళు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి మీరందరూ పెద్దన్న పాత్ర పోషించాలి, ఫ్యాన్స్కి, మాలాంటి బీసీ సామాజిక వర్గానికి, కొత్త తరానికి మీరు మార్పు కోసం పనిచేయాలని చెప్పేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పనే చేశారు. కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పారు, యువతకి, మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరు కన్నా హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ 420 అనాలి. పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ 420 అనాలి. 2014 ఎన్నికల్లో పోటీ చేయలా, అందరినీ నమ్మించావు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, దేనికో తెలుసా? ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి పడకుండా జనసేన, సిపిఐ, సిపిఎంకి పడి తద్వారా చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని. కానీ ప్రజలు, దేవుడు మీ దుష్ట పన్నాగాన్ని గ్రహించారు, మేము గుర్తించలేకపోయాం. వాళ్ళు మాత్రం
జగన్మోహన్ రెడ్డి గారికే అండగా నిలబడ్డారు. ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు. దేశ ఎన్నికల్లో ఎప్పుడు రాని విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. దెబ్బ తగిలింది. తగలంగానే పల్లవి మార్చారు. 2022 నుంచి ఆవిర్భావ సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చంద్రబాబు గారికి ఊడిగం చేస్తా, చంద్రబాబు గారికి పాలేరులా ఉంటా, చంద్రబాబు గారికి సేవకుల్లా ఉంటా అని కొత్త పల్లవి ఎత్తుకొని ఆయన మళ్ళీ కాపు సామాజిక వర్గాన్ని, ఫాన్స్ని, యువతని, కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసి ఆయన తీసుకున్న సీట్లు 7. ఆయన తీసుకున్న సీట్లు 7. ఆయనది మనోహర్ గారిది కలుపుకుంటే 9. 2014కి 2024కి ఏం తేడా వచ్చింది? 14లో ఏం పోటీ చేయాల? 0. 2024లో పోటీ చేసిందన్నీ 7 లేకపోతే 9. దీనికి నువ్వు పార్టీ పెట్టావు ఎవరికని చెప్తావా? మార్పు తీసుకొచ్చానని చెప్తారా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు కొనుక్కోవడానికే. కాపు సామాజిక వర్గాన్ని, ఫాన్స్ని, నాలాంటి బీసీ వర్గాల్ని, యువతని రాజకీయాల్లో బలిపశువులు చేసి ఆయన మాత్రం బాగుపడ్డాడు, ఆస్తులు కొన్నాడు, లగ్జరీ కార్లు కొన్నాడు. ఈరోజు ఆయన ఆస్తుల విలువ 1500 నుంచి 2000 కోట్ల రూపాయలకి పైగా ఉంటాయని మాత్రం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఆయన ఆస్తుల్లో 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాల 3 సెంట్లు కొన్నారు. ఎప్పుడో తెలుసా ఇది? జనవరి 19 నుంచి మార్చి 12 వరకు 2 నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాల 3 సెంట్లు కొన్నారు. వాటి విలువ హైవే పక్కనే ఉంటుంది ఆ భూమి మొత్తం కూడా, వాటి విలువ 100 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనడు ఈ విషయంలో. ఆయన పేరు మీదేమో 1 ఎకరం 24 సెంట్లు ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. మిగతా 3 ఎకరాల 79 సెంట్ల భూమిని ఆయన బినామీ నర్రా శ్రీనివాస్కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు. ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేయించారు. పవన్ కళ్యాణ్కే బినామీ ఎవరో నర్రా శ్రీనివాస్ పేరు మీద. అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ 3 ఎకరాల 79 సెంట్ల భూమిని రిజిస్టర్ చేయించారు. పోషడపు వెంకటేశ్వరరావు కూడా 2 సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు. 2 సార్లు ఆయన రిజిస్ట్రేషన్కి రాకుండా నర్రా శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మిత్రుడైనటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి వి నవీన్ కుమార్ని పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 5 డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ 704/224 ఇవే 5 డాక్యుమెంట్స్ కూడా. ఈ 5 డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్లో పెడతా, చూపిస్తా. ఇవన్నీ ఆధారాలు. 5 డాక్యుమెంట్స్ కూడా, ఈ 5 డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తా. ఆ డాక్యుమెంట్ నెంబర్స్ 704/224, అలాగనే 1879/2024, 2244/2024, 2818/2024, 3555/2024 5 డాక్యుమెంట్ చేయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, ఇదిగోండి, ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద చేయించిన రిజిస్ట్రేషన్. ఎంత అంటే 1 ఎకరం 24 సెంట్లు ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేయించారు. ఈ డాక్యుమెంట్ కూడా ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? ఇందులో ఆయన సైట్ కొనుగోలు చేసిన ఫోటో కూడా పెట్టారు. పార్టీ ఆఫీస్ పక్కదే ఈ స్థలం చూసుకోవచ్చు. సైట్ ఫోటో పెట్టారు, గుర్తుపెట్టుకోండి, సైట్ ఫోటో పెట్టారు ఇందులో.
1 ఎకరం 24 సెంట్లు ఫిబ్రవరి 12న కొన్నారు. ఇది అయితే పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొన్నటువంటి డాక్యుమెంట్స్ ఈ నాలుగు కూడా పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద కొనుగోలు చేసినటువంటి డాక్యుమెంట్స్. నర్రా శ్రీనివాసరావుకు సంబంధించిన వ్యక్తి. ఇతను 2 సార్లే రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. మిగతా 2 సార్లు పోషడపు వెంకటేశ్వరరావు తరపున రిప్రజెంటేటివ్గా వెళ్ళినటువంటి వ్యక్తి వి నవీన్ కుమార్. ఇవి పవన్ కళ్యాణ్ గారి బినామీ 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి. హైవే పక్కనే ఉంటాయి. అక్కడ ఒక్కొక్క ఎకరం కూడా 18 నుంచి 20 కోట్లు ఉంది. 5 ఎకరాలు 100 కోట్లు. ఒక్క రిజిస్ట్రేషన్కే 1,35,00,000 రూపాయలు డబ్బులు కట్టారు. ఇందులో పెద్ద గమ్మత్ ఏంటో తెలుసా మీకు? అసలు ఈ డాక్యుమెంట్స్లో పోషడపు వెంకటేశ్వరరావు ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ రాశారు, కానీ డోర్ నెంబర్ రాయిలా. ఆధార్ కార్డు మీద కూడా చూసుకుంటే డోర్ నెంబర్ లేదు. మీరు చెక్ చేయొచ్చు. ఆధార్ కార్డు మీద కూడా డోర్ నెంబర్ లేదు. ఇతని ఆధార్ కార్డు మీద మేము చెక్ చేసాం. ఇదిగోండి చూడండి, ఇతని ఆధార్ కార్డు మీద కూడా ఎక్కడ కూడా డోర్ నెంబర్ వేయలా. నగరవాణిపాలెం, తూర్పువాణిపాలెం, నాగారం, గుంటూరు అని పెట్టారు. ఏమని పెట్టారు? తూర్పువాణిపాలెం, నాగారం, గుంటూరు అని పెట్టారు. ఎక్కడ కూడా ఈ ఆధార్ కార్డు మీద డోర్ నెంబర్ లేదు. మీ అందరికి ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, మీ దాని మీద డోర్ నెంబర్లు ఉంటాయిగా, కానీ దీని మీద డోర్ నెంబర్ లేదు. నాకు ఈ ఆధార్ కార్డు మీద అనుమానం ఉంది. డోర్ నెంబర్ ఎందుకు లేదు? అట్లాగనే ఈ డాక్యుమెంట్స్లో సరైనటువంటి సైట్ ఫోటో కూడా పెట్టాల. ఎందుకు పెట్టలేదో కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇదిగోండి, పోషడపు వెంకటేశ్వరరావు ఫోటో ఇదే. ఈ కింద నవీన్ కుమార్, ఇతను నర్రా శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉంటాడు, మిత్రుడు. అతని కారు డ్రైవర్. కావాలంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో నర్రా శ్రీనివాస్ గారు కారు డ్రైవర్ది సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయమని. రోజు అక్కడే ఉంటారు. గత సంవత్సర కాలంగా పార్టీ కార్యాలయంలోనే నర్రా శ్రీనివాస్ మకాం పెట్టాడు. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ మంగళగిరిలో డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిసి చేశారు. ఆయన కూడా భూమి అమ్మారు. ఈ వ్యవహారం మొత్తం కూడా నర్రా శ్రీనివాస్ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్తో కలిపి నడిపారు. కావాలంటే మంగళగిరిలో ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీ ప్రకాష్ని మీరు విచారించవచ్చు. నువ్వు ఎకరం ఎంతకు అమ్మావు, మీరు ఎంత బ్లాక్ తీసుకున్నారు, మీరు ఎంత వైట్ తీసుకున్నారు, మిగతా వాళ్ళకి ఎంత డబ్బులు ఇప్పించారు అని మీరు అడగచ్చు. మీ దగ్గరికి నేరుగా వచ్చింది నర్రా శ్రీనివాసే కదా అని మీరు ఈ డాక్టర్ దామర్ల బాబు బాలాజీని అడగచ్చు. మళ్ళీ ఇందులో ఇంకొక అద్భుతం చూడాలి మీరు. ఈ పోషడపు వెంకటేశ్వరరావు 2 డాక్యుమెంట్స్లో 2 రకాల ఫోటోలు పెట్టాడు. 2 డాక్యుమెంట్స్లో 2 రకాల ఫోటో పెట్టాడు. ఎవడన్నా గుర్తుపడతాడేమో ఈయనని చెప్పి 2 సార్లు 2 రకాల ఫోటోలు పెట్టాడు. ఇందులో చూడండి ఫోటో ఎలా ఉందో చూడండి. చూడండి ఈ 2 ఫోటోలకి వ్యత్యాసం దేనికి? 15 రోజుల్లో. పై ఫోటో చూసుకోండి. రెండిటిల్లో పోషడపు వెంకటేశ్వర ఫోటో రెండు తేడాగా ఉండేలా పెట్టారు. వాళ్ళు జాగ్రత్త పడ్డారు. కావాలని తీసుకోవచ్చు. 2 ఫోటోలు చూసుకోండి. 2 ఫోటోలు ఎంత తేడాగా పెట్టారు.
కావాలంటే అక్కడ మీడియేటర్స్ రమేష్ శ్రీనును కూడా ఈ భూమి పవన్ కళ్యాణ్ కోసమే కదా కొనింది అని మీరు అడగచ్చు. వాళ్ళు కూడా నిజాలు చెప్తారు. మంగళగిరి పార్టీ కార్యాలయం పక్కనే జనవరి 19 నుంచి మార్చి 12 లోపు 5 ఎకరాలు 3 సెంట్లు భూమి 100 కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి బినామీలతో కొనుగోలు చేశారు. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? మీరేం సినిమాలు చేయలేదే, మీ సినిమాలు ఏమి బ్లాక్ బస్టర్ అవ్వలేదే, ఎలా వచ్చినాయి మీకు డబ్బులు? డాక్యుమెంట్ నెంబర్స్తో సహా పెట్టా. ఈ అంశం మీద సిఐడికి కూడా కంప్లైంట్ పెడతా, సిబిఐ విచారణ కోరతా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కూడా కంప్లైంట్ పెట్టి తీరుతా. ఇందులో డాక్యుమెంట్స్లో కూడా చూడాలి. ఆధార్ కార్డు ఏమో గుంటూరుది ఉంది, పేమెంట్స్ మొత్తం కూడా హైదరాబాద్, టోలీ చౌక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి చెల్లింపులు చేశారు. ఆధార్ కార్డు ఎక్కడిది పెట్టారు? గుంటూరుది పెట్టారు. పేమెంట్స్ అన్ని ఎక్కడి నుంచి చేశారు? హైదరాబాద్, టోలీ చౌక్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఆయన చెల్లింపులు చేశారు. చెల్లింపులు హైదరాబాద్ నుంచే, ఆధార్ కార్డు గుంటూరుదే, దాని మీద డోర్ నెంబర్ ఉండదు, ఫోటోలు కూడా ఇంచుమించుగా కనపడేలాగా, అంటే మార్పు చేసే విధంగా అందరినీ పక్కదారి పట్టించేలాగే ఆయన ఫోటోలు పెట్టారు. 100% ఇది పవన్ కళ్యాణ్ గారు బినామీ మీద కొనుగోలు చేసిందే. అట్లాగనే రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ ఉంది శంకరపల్లిలో. ఆయన మొన్న ఎన్నికల అఫిడవిట్లో చెప్పాడు నాకు 14 ఎకరాలు ఉందని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది 14 ఎకరాలు కాదు, దగ్గర 45 ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ని ఎక్స్టెండ్ చేశారు. మరొక 30 ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు. ఆ భూమి కూడా 2019 తర్వాతే కొనుగోలు చేశారు. ఒక్కొక్క ఎకరం 7.5 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయల భూములకి డబ్బులు చెల్లించారు. 250 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారు. కావాలంటే ఆయన బౌండరీస్ మొత్తం కూడా 14 ఎకరాల్లో ఉండవు, కావాలని ఫెన్సింగ్ చెక్ చేసుకోవచ్చు. 45 ఎకరాల్లో ఉంటుంది. 45 ఎకరాల్లో ఉంటుంది. ఈ 250 కోట్లు కూడా మీకు ఎలాగొచ్చాయి? సమాధానం చెప్పండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి 2019లో ఎన్నికలు చేయడానికి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎన్ఆర్ఐలు కానీ 125 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులన్నీ కూడా విరాళాన్ని కూడా వసూలు చేసింది ఆ రోజు జనసేన పార్టీలో ఉండేటువంటి కాపు పెద్దలు పివి రావు గారు, తెలంగాణ సిఎస్ ఆర్ఆర్ రామ్మోహన్ రావు గారు, చింతల పార్థసారథి గారు, కొంత ముత్తంశెట్టి కృష్ణారావు గారు. ఈ 125 కోట్లు కూడా 90% నగదు, 10% డీడీలు తెచ్చారు. ఎన్నికల్లో ఈ 125 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఏం ఖర్చు పెట్టావు, ఎవరికి ఇచ్చావని లెక్కలు అడిగినందుకే వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపారు. ఈ డబ్బులు ఏం చేసావు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. 125 కోట్ల రూపాయలు కాపు సామాజిక వర్గ పెద్దలు ఎన్ఆర్ఐలు ఇస్తే లెక్కలు చెప్పకుండా వాళ్ళతో గొడవలు పడి బయటికి పంపలేదా? ఈ పేర్లు చెప్పా, మీరు కూడా నేను సవాల్ ఇస్తున్నా. వాళ్ళు ఎవరైతే అయినా మీరు మాట్లాడండి. వాళ్ళందరూ వసూలు చేసిన మాట వాస్తవం, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన మాట వాస్తవం. చాలా ముఖ్యమైన విషయం ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం తెలియాలి అంటే 2018 నుంచి 2024 వరకు పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికుల ఆస్తుల వివరాలు ప్రకటించాలి. ఒక్క చిరంజీవి గారు రామ్ చరణ్ గారి తప్పించి పవన్ కళ్యాణ్ గారి రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ అక్కగారు, వాళ్ళ చెల్లిగారు, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ అన్న, వాళ్ళందరి ఆస్తులు ప్రకటించాలి. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరూ బినామీలే. గతంలో వాళ్ళు ఎవరి మీద ప్రేమాభిమానాలు లేవే, వాళ్ళని ఏ రోజు మీరు కలుపుకోలేదే. కానీ వాళ్ళందరినీ కలుపుకున్నారు. విజయ గారి పేరు మీద ఎంత చేశారు, వైష్ణవ్ తేజ్ గారి మీద ఎంత చేశారు, వరుణ్ తేజ్ గారి మీద ఎంత చేశారు,
లేకపోతే నాగబాబు గారి మీద ఎంత చేశారు? వీళ్ళందరూ కూడా ఆస్తులు పక్కాగా ప్రకటించాలి. 2018 నుంచే 2024 వరకు మీ ఆస్తులన్నీ ప్రకటించాలి. చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు బినామీలన్నీ వాళ్ళ పేర్ల మీదే పెట్టారు, వాళ్ళ పేర్ల మీదే పెట్టారు. ఇంకో ముఖ్యమైన విషయం, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల అఫిడవిట్లోనే చూపించారు. 2021 నుంచి 24 మధ్య ఆయన హైదరాబాద్లో 4200 గజాలు ఆస్తులు కొన్నారని, 4200 గజాలు ఆస్తులు కొన్నారని ఆయనే చెప్తున్నారు. అవి ప్రధానంగా ఎక్కడున్నాయి? షేక్పేట, కాజాపేటలో ఉన్నాయి. షేక్పేట, కాజాగూడలో ఉన్నాయి. 4194 గజాలు. ఆయన ఎంత కొన్నానని చెప్తున్నారు? 50 కోట్లకు కొన్నామని చెప్తున్నారు. కానీ ఈ ప్రాంతాల్లో, ఆయన కొన్న ప్రాంతంలో ఒక్కొక్క గజం 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. అంటే ఆస్తుల విలువ మీరు కొన్నప్పుడు 120 కోట్లు, కానీ మీరు చూపించిందే 50 కోట్లు. మిగతా 70 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మిగతా 70 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా ఇచ్చారు? ఎలా ఇచ్చారు? శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయం నుంచి పంపించారా? మీ దగ్గర నుంచి ఒక నల్ల స్కార్పియో డబ్బు సంచులను తీసుకొని అక్కడ డెలివరీ చేస్తే అక్కడి నుంచి ఆస్తులు కొనడానికి డబ్బులు ఇచ్చారా? ఏ బ్లాక్ స్కార్పియోల్ని ఎక్కువ సార్లు వాడారు? సాగర్ సొసైటీ దగ్గర ఉండేటువంటి, సాగర్ సొసైటీ కాంప్లెక్స్లో ఉండేటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కార్యాలయానికి మీరు పంపలేదా? చెప్పండి మీరు. దీనికి కూడా సమాధానం చెప్పాలి. అట్లాగనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా చాలాసార్లు, పార్టీ కార్యాలయం కొనడానికే మా పిల్లల పేరు మీద నేను ఎఫ్డీలు రద్దు చేశా, మంగళగిరి పార్టీ కార్యాలయం కొన్నా అన్నారు. అసలు మీరు ఎఫ్డీలు ఎప్పుడు రద్దు చేశారు? ఎక్కడ రద్దు చేశారు? ఎంత విలువ రద్దు చేశారు? ఏ బ్యాంకుల్లో రద్దు చేశారు? ఏ ఆస్తి కొన్నారో సమాధానం చెప్పండి. కానీ మొన్న మీరు చూపించిన లెక్కల్లో మీ పేరు మీద కానీ, మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ 28 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. కానీ మీరు అప్పు 46 కోట్లు చేశారని చెప్తున్నారు. మీ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు పెట్టుకొని 46 కోట్ల రూపాయలు అప్పు చేయడం ఏంటి? ఎవడన్నా డబ్బు ఉంటే అప్పు చేస్తాడా? బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 28 కోట్లు ఉంటే 46 కోట్లు ఎవడన్నా అప్పు చేస్తాడా? ఈ మాయ ఏంటి? ఈ మర్మం ఏంటి? ఎవరిని తప్పుదారి పట్టించడానికి, ఎవరిని మోసం చేయడానికి? దీనికి కూడా సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చాలా ఆస్తులు కొన్నారు, కొని అన్ని స్వాధీనపరుచుకునే అగ్రిమెంట్లో రాసుకున్నారు. అందులో కూడా ఒక ముఖ్యమైన చెప్తా. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయం ప్రశాసన్ నగర్లో నడిచిన కార్యాలయం ఆంధ్రజ్యోతి వెనకాల పక్కనే ఉంటుంది. ఆ కార్యాలయం మొన్నటి వరకు అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇది అందరికీ తెలిసిన నిజం. ప్రశాసన్ నగర్లో ఉండే కార్యాలయం అద్దె కార్యాలయం, ఇప్పుడు సొంత కార్యాలయం అయింది. ఇంకా రిజిస్ట్రేషన్ కాలా, స్వాధీనమే రాసుకున్నారు. ఎందుకు? రేపు 19 తర్వాత ఏదో 2-3 సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని ఆ డబ్బుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఏంటి? రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని చూపించడానికి. ఇది కూడా నిజమా కాదా? చెప్పండి సమాధానం. మీరు నిజమా కాదా? సమాధానం చెప్పండి. నర్రా శ్రీనివాస్ పేరు మీద కూడా ఈ 10 ఏళ్ల కాలంలో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నారు. ఆయన పేరు మీద కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బినామీయే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బులు కాదా? మీరు ఏం సినిమాలు చేశారని, ఏం బాగా లాభాలు వచ్చాయని, దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా మీకు? టీ టైమ్ శ్రీనివాస్ని, అంటే తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ని
ఎందుకు దగ్గర పెట్టుకున్నారు తెలుసా ఆయనకి టీ పాయింట్లు ఉన్నాయి, 2500 300 టీ పాయింట్లు ఉన్నాయి. ఆ టీ పాయింట్లలో ఒక్కొక్క టీ పాయింట్ దగ్గర 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే అక్కడి నుంచి బ్లాక్ అమౌంట్ని వైట్ అమౌంట్గా మార్చుకోవడానికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ టీ అవుట్ పాయింట్స్ని వాడుకుంటా ఉన్నారు, టీ అవుట్లెట్స్ని వాడుకుంటా ఉన్నారు. అందుకే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని బాగా కౌగిలించుకుంటా ఉన్నారు, బాగా దగ్గరగా తీసుకుంటా ఉన్నారు. ఇది నిజమా కాదా పవన్ కళ్యాణ్ గారు? మీరు సమాధానం చెప్పండి. అసలు మీరు పార్టీ కార్యాలయాల పేరు చెప్తున్నారు కదా, కొనేవన్నీ కూడా. జనసేన పార్టీ కోసం మీరు కార్యాలయం కొంటే జనసేన పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. కానీ మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు? మీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? పార్టీ కార్యాలయం మీరు చేయట్లేదు కదా. అది తొందరలోనే జనసేన పార్టీని ఎత్తేస్తాం, అవన్నీ నా సొంత ఆస్తులు అయిపోతాయి కాబట్టి మీరు మీ పేరు మీదుగా కొనుక్కుంటున్నారు. రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం ఇవన్నీ జరుగుతుంది అదే కదా. మరి చాలా చోట్ల పార్టీ పేరు మీద కొన్ని ఆస్తుల్ని పార్టీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు, కాదండి మీరు కనుక్కోండి ఎక్కడైనా సరే. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే జనసేన పార్టీ కార్యాలయం పేరు చెప్పి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆయన ఏంటి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మంగళగిరి కార్యాలయం కూడా ఆయన పేరు మీదే ఉంది, అదేమో జనసేన పార్టీ పేరు మీద లేదు. కావాలంటే ఆ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా, చూసుకోవచ్చు అవి కూడా. అట్లాగనే హైదరాబాద్లో నీరు పక్క సందులో ఇప్పుడు మీరు నివాసం ఉంటున్నారు కదా, ఆ ఇల్లు 2019 తర్వాతే కదా కూల్చేసి నేలమట్టం చేసి అత్యంత ఆధునికంగా నిర్మాణం చేశారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. చాలామందికి తెలియని విషయం ఏంటి తెలుసా? ఫిలిం ప్రొడ్యూసర్, పీపుల్స్ మీడియాకు చెందినటువంటి వ్యక్తి టీజీ విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి ముమ్మాటికి బినామీయే. 2018 డిసెంబర్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు విరాళాల కోసం. అప్పుడు విరాళాల కోసం తీసుకున్న ప్యాకేజీ డబ్బుల్ని వైట్ కింద మార్చుకోవడానికి టీజీ విశ్వప్రసాద్ని అమెరికాలో వాడుకున్నారు. టీజీ విశ్వప్రసాద్ అందుకనే పవన్ కళ్యాణ్ గారితోనే కలిసి తిరిగాడు అక్కడ. పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమాలు కానీ ఇతర సినిమాలు కానీ పీపుల్స్ మీడియా ద్వారా పెద్ద సక్సెస్ కాల. కానీ టీజీ విశ్వప్రసాద్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారితో ఇంకో 7 సినిమాలు చేస్తానని చెప్తున్నాడు. మీరు ఎవరైనా చెప్పండి, ఎవరికైనా సినిమా లాస్ వస్తే మీరు ఇంకోసారి సినిమా తీస్తారా? ఏ రావణ గారు తీస్తారా? ఎవరన్నా సినిమా ఏమన్నా తీస్తారా? లాస్ వస్తే మళ్ళీ సినిమా తీస్తారా? కానీ 7 సినిమాలు తీస్తానని చెప్పాడు. 7 సినిమాలు తీస్తాడు. నష్టం వస్తే ఎలా సినిమాలు తీస్తావా? నష్టం వస్తే 7 సినిమాలు తీస్తావా? ఎవరి డబ్బులు ఇయ్యే? పవన్ కళ్యాణ్ గారి డబ్బులు. బ్లాక్ అమౌంట్ని టీజీ విశ్వప్రసాదే వైట్ అమౌంట్ కింద చేయడానికి 7 సినిమాలు తీస్తా అని చెప్పి బ్లాక్ని వైట్ చేయడానికి రూటింగ్, ఏమంటారు దాన్ని? రూటింగ్. నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్, విశ్వప్రసాద్ ఒక ఇన్స్ట్రుమెంట్ పవన్ కళ్యాణ్ గారికి. పీపుల్స్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున వాటాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా, ఇది అందరికీ తెలిసిన విషయం అనుకుంటా. అసలు నేను పేరు ఎత్తకూడదు అనుకున్నా, కానీ ఎత్తుతున్నా. ప్రతి నెల రేణు దేశాయ్ గారికి 10 లక్షలు ఎవరు తీసుకెళ్ళిస్తారు చెప్పు? పవన్ కళ్యాణ్ గారు నీకు ఫోన్ చేసి చెప్తే 10 లక్షల రూపాయలు నువ్వు క్యాష్ తీసుకొచ్చి ప్రశాసన్ నగర్ ఆఫీసులో ఇస్తే వాళ్ళ ఒక అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేసి రేణు దేశాయ్ గారికి పంపిస్తున్నారు కదా. అసలు నీకేం సంబంధం? నువ్వు పవన్ కళ్యాణ్ గారు బినామీ కాకపోతే 10 లక్షల రూపాయలు ప్రతి నెల నువ్వు ఎందుకు తీసుకెళ్ళిస్తావు? దీనికి చెప్పు సమాధానం. ఇంకో విషయం కూడా చెప్తున్నా. హైదరాబాద్లో చాలా పెద్ద విషయం జరిగింది 2 ఏళ్ళ కిందట. మనం ఎవరూ అబ్జర్వ్ చేయాలి ఆ రోజున. హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఒక 2200 స్క్వేర్ యార్డ్స్ భూ వివాదం జరిగింది. జెమ్స్ అండ్ జ్యువెల్స్ వాళ్ళకి, ఫోనిక్స్ టవర్ వాళ్ళకి.
జెమ్స్ అండ్ జ్యువెల్స్ వాళ్ళకి ఫోనిక్స్ టవర్స్ వాళ్ళకి వివాదం జరిగింది. ఆ ఆస్తి అందరూ కూడా టీజీ విశ్వప్రసాద్ అనుకున్నారు. కాదు, అది పవన్ కళ్యాణ్ బినామీయే, అది పవన్ కళ్యాణ్ బినామీయే. ఎందుకో తెలుసా ఈ మాట చెప్తున్నా? ఆ రోజు గొడవలో ఉన్నది మొత్తం కూడా పోలిశెట్టి సుభాష్, పవన్ కళ్యాణ్కి చెందినటువంటి కొంతమంది బౌన్సర్స్ ఆ వివాదంలో ఉన్నారు. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. పోలిశెట్టి సుభాష్ కూడా పారిపోయిన దాంట్లో ఉన్నాడు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు పక్కనే పోలిశెట్టి సుభాష్ తిరుగుతూ ఉంటాడు, చూసుకోవచ్చు. ఈ పేరు నేను చెప్పలా, టీజీ విశ్వప్రసాద్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను ఒక ఈవెంట్ మేనేజర్ కింద పరిచయం చేశాడు. కానీ కాదు, పోలిశెట్టి సుభాష్ పవన్ కళ్యాణ్ గారి మనిషే. ఆ రోజు గొడవ అయినప్పుడు ఏంటా అనుకున్నాం అందరం. ఆ ఆస్తి కూడా పవన్ కళ్యాణ్దే, పవన్ కళ్యాణ్ బినామీదే. అది టీజీ విశ్వప్రసాదే కొనుగోలు చేశారు పవన్ కళ్యాణ్ గారి బినామీ కింద. ఇది ముమ్మాటికే నిజం, ఇది ముమ్మాటికే నిజం. అట్లాగే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో కూడా బినామీ ఆస్తులు కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాకినాడలో కూడా బినామీ ఆస్తులు కొనడానికి ట్రై చేస్తున్నాడు. అందుకనే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సోదరుడు తంగెళ్ళ సుమన్ని పక్కనే పెట్టుకుంటున్నాడు. తంగెళ్ళ సుమన్ని పక్కనే పెట్టుకుంటున్నాడు. కాకినాడలో అతని పేరు మీద కూడా బినామీ ఆస్తులు కొంటున్నారు, బినామీ ఆస్తులు కొంటున్నారు. అందుకనే రీసెంట్గా కాకినాడ అధ్యక్షుని మార్చి ఎంబటే తంగెళ్ళ సుమన్ మావయ్యని పెట్టారు. అక్కడ తంగెళ్ళ సుమన్ వాళ్ళ మావయ్యని నగర అధ్యక్షుడు చేశారు. ఎందుకో తెలుసా? విలువైన ఆస్తులు ఎక్కడ కొంటే బాగుంటాయి, ఎలా పెరుగుతాయి అని పెట్టుకోవడానికే తంగెళ్ళ సుమన్ని పెట్టుకున్నారు. ఇది కూడా నిజం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో బంపర్ ఆఫర్ వచ్చి పడింది. ఏంటి తెలుసా? అది ప్యాకేజ్ రూపంలోనే కాదు, ఆయనకి డబ్బులు, ఆయనకి అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్లు సీట్లు అమ్ముకుంటే మరో 150 కోట్లు వచ్చినాయి, మరొక 150 కోట్లు వచ్చినాయి. ఆయన జనసేన పార్టీ మీద టికెట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే ఇచ్చారు. ఎందుకో తెలుసా? జనసేనలో మేమందరం 5 ఏళ్ళు తిరిగాం. మేము 10 కోట్లు అడిగితే తిడతాం, పొత్తులో త్యాగం చేసామంటే ఎవడో పట్టించుకోకుండా కొట్టుకెళ్ళిపోద్ది. వీళ్ళు ఎలాగో బలిపశువులు చేశాం. మా పెద్దన్నలు అంటే కాపు సామాజిక వర్గాన్ని, ఆ యువతని, ఆ పిచ్చి ఫ్యాన్స్ని, మాలాంటి బీసీ వర్గాలను మొత్తాన్ని వీళ్ళు ఎలాగో డబ్బులు ఎవరో వీళ్ళని ఎలాగో మోసం చేసేద్దాం. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాళ్ళకి ఇచ్చామనుకో, ఒక్కొక్క ఎమ్మెల్యే టికెట్కి 10 కోట్లు. ఎంత వచ్చినాయి? 10 కోట్లు వచ్చినాయి ఒక్కో టికెట్. 10 టికెట్లు ఇచ్చారు. అభ్యర్థి ఎవడైనా పర్వాలా, ఆడు తెలుగుదేశం నుంచి వస్తే చాలు, 10 కోట్లు ఇస్తే చాలు. ఈయనకి 10 సీట్లు ఇచ్చారు. 10లో 100 కోట్లు వచ్చినాయి. ఎంపీ బాలశౌరి గారి టికెట్ కూడా 30 కోట్లు తీసుకున్నారు. ఆయన కూడా పాపం గుంటూరులో ఒక పొలం అమ్మి డబ్బులు ఇచ్చాడు. ఆయన కూడా పొలం అమ్మి డబ్బులు ఇచ్చాడు. అందుకనే ఆయన డబ్బులు ఇచ్చే వరకు ఆయన సీటు ప్రకటించరా 10-15 రోజులు ఏడిపించారు ఆయన్ని. దోబూచులాడారు. మనం అనుకున్నాం ఏదో మారుస్తున్నారు అనుకున్నాం, కాదు, క్యాష్ డెలివరీ అయ్యే వరకు ఆయన ఏడిపించారు. ఏంటి? క్యాష్ డెలివరీ అయ్యే వరకు బాలశౌరి గారిని కూడా ఏడిపించారు. ఆయనకి ప్యాకేజీ వ్యాపారంతో పాటు టికెట్ల అమ్మకం కూడా వ్యాపారం. బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజాలు. అవన్నీ కూడా. ఇంకొక దాని మీద నాకు స్పష్టత లేదు, సరైనటువంటి సమాచారం అందులో లేకపోతే చెప్పాము. ఈయన అమెరికా వెళ్ళింది ఫ్లోరిడాలో కూడా ప్రత్యేకంగా. ఈయన నాదేండ్ల మనోహర్ ఏదో లవ్ బర్డ్స్ లాగా ఇద్దరు అంటే టూర్ వెళ్తారంట. మీరేమైనా మొగుడు పెళ్ళాలంటే ఇద్దరు అంత చల్లో తిరగడానికి. ఫ్లోరిడాలో బ్లాక్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళాలని కొంత సమాచారం ఉంది. నాకు దాని మీద స్పష్టత లేదు, అందుకే చెప్పట్లా. దానికి నా మీద దగ్గర సమాచారం స్పష్టత లేదు, అందుకే చెప్పట్లా. మిగతా అన్నిటి మీద స్పష్టత ఉంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పగలిగా. ఈ అన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇవ్వాలి. మీరు చేసిన సినిమాలు ఎన్ని, మీకు వచ్చిన ఆదాయం ఎంత, మీరేగా చెప్పారు మొన్న 114 కోట్లని. 114 కోట్లతో 1500 నుంచి 2000 ఆస్తులు కొనేస్తారు. 2000 కోట్ల ఆస్తులు కొనేస్తారా?
మంగళగిరిలో 5 ఎకరాలు కొంటేనే 100 కోట్లు, మీ పిల్లల పేరు మీద ఎఫ్డీలు ఉంటేనే, కుటుంబం పేరు మీద ఎఫ్డీలు ఉంటేనే 28 కోట్లు. హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల ఏంటి షేక్పేట, కాజాపేటలో కొన్న ఆస్తులే 100 కోట్లు. ఒక 100 కోట్లు ఎన్ని 100 కోట్ల ఆస్తులు కొంటారు? మాకు అర్థం కావట్లేదు లాజిక్ ఏంటో. మీకున్నది 114 కోట్ల ఆదాయం, ఎన్ని 100 కోట్ల ఆస్తులు కొంటారు చెప్పండి? ఎవరి చెవిలో పువ్వులు పెడతారు? ఏమంటే నేను సామాన్య మధ్య తరగతికి చెందినోడిని అంటున్నాడు ఈ మధ్య ఆయన. 2000 కోట్ల ఆస్తులు ఉన్న మీరు సామాన్య మధ్య తరగతి చెందినోళ్ళ? ఇన్ని లగ్జరీ కారుల్లో తిరిగి మీరు సామాన్య మధ్య తరగతికి చెందినోళ్ళ? ఎవరి చెవిలో పూలు పెడతారండి మీరు? కళ్యాణ్ గారు, ఎవరి చెవిలో పూలు పెడతారు? ఏంటి అన్యాయం? ఏంటి అన్యాయం? ఏమనంటే ఈ మధ్య బాగా ఊగుతున్నారే, దేనికంత పూనకం? మీ భాష, మీ ఊగుడు చూసే కదా 2014లో మనల్ని అందరినీ చెప్పు తీసుకొట్టారు, ఓడిపోయాం. మీ భాష నచ్చక, మీ ప్రవర్తన నచ్చకే కదా ఆ రోజు ప్రజలు చెప్పు తీసుకొట్టారు మనల్ని, ఓడిపోయాం. మళ్ళీ ఆ ఊగుడేంటి? ఆ భాష ఏంటి? పసుపు గంజాయి ఏమైనా బాగా ఎక్కిందండి మీకు మెదడుకి? పసుపు గంజాయి ఏమైనా బాగా ఎక్కిందా? ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకళ్ళని మనం విమర్శలో మాట్లాడేటప్పుడు మీరు కూడా మంచి పద్ధతిని అవలంబించాలి కదా. పూనకం దేనికి? మీకు నిజంగా అంత పౌరుషం ఉంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే నా మీద పోటీ చేయి, నిన్ను ఓడిస్తా అన్నాడు. మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే సవాల్ని ఎందుకు స్వీకరించలా? దీనికి సమాధానం చెప్పండి. మరి వేరే మహిళల మీద చెయ్యేస్తే, మా నాయకుల మీద చెయ్యేస్తే అన్నావు కదా, ఎందుకు సవాల్ స్వీకరించలా? ఎందుకు తోక ముడిచావు? చెప్పు దీనికి సమాధానం. ఏమనుంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ, మీరు చెప్పిన పదమే, పెద్ద అక్క వంగ గీత గారి మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. ఏమన్నా 1,00,000 మెజార్టీ వస్తుంది అన్న, ఛాలెంజ్ చేయి. నీకు 1,00,000 మెజార్టీ వస్తావు, ఓడిపోతావు, ఛాలెంజ్ చేయి, చూద్దాం, చెయ్యి. పిఠాపురంలో నాకు 1,00,000 మెజార్టీ వస్తుంది, ఛాలెంజ్ చేయి, చూద్దాం. ఏంటి అన్నీ? ఏంటి అన్నీ? నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చారు, కొత్త తరాన్ని ప్రోత్సహిస్తారని. ఉద్యమాల్లో ఉండేటువంటి నేను, ఉద్యమకారుని అయినటువంటి నేను, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మార్పు తెస్తాడని నేను కూడా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి నేను కూడా ఉద్యమకారులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, ముద్రగడ పద్మనాభం గారిని కూడా విమర్శలు చేశా. నీలాంటి పనికిమాలినాడు కోసం, నీలాంటి ప్యాకేజీ స్టార్ కోసం, నీలాంటి పొలిటికల్ 420 కోసం ఉద్యమకారులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, ముద్రవాడ పద్మనాభం గారిని విమర్శలు చేశా. ఈ రోజున వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి బహిరంగంగా నన్ను క్షమించాలని నేనైతే ప్రార్థిస్తున్నా. రాజకీయాల్లో నీలాంటి వ్యక్తులు చీడపురుగే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎప్పటికీ చీడపురుగే. ఇతని వల్ల ప్రమాదమే పొంచుంది. కాపు సామాజిక వర్గం, యువత, బీసీలందరూ కళ్ళు తెరవకపోతే మన జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఈ ఒక్కసారికి మీరందరూ కూడా
పవన్ కళ్యాణ్ మాటలను విశ్వసించొద్దు. ఇన్ని ఉదాహరణలు చెప్పా. విశ్వసించొద్దు, కూటమికి ఓటెయ్యొద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. మన జీవితాల్లో మార్పు వస్తుంది, మన జీవితాలు బాగుపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. ఆఖరికి ఇవాళ పశ్చిమ నియోజకవర్గం వస్తున్నారు కదా, చెప్పండి. ఇద్దరు ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరి సీటు తీసేశారు? పోతిని మహేష్ అనే ఒక బీసీ సామాజిక వర్గం, నగరాలకు చెందిన నా సీటు తీసేశారు. ఎవరికి ఇచ్చారు పోనీ మీరు? వేల కోట్ల రూపాయలు బ్యాంకులను దోచేసిన పెత్తందారులకి నిజమైనటువంటి నిదర్శనమైన సుజనా చౌదరి గారికి ఇచ్చారు. సుజనా చౌదరి గారికి ఇచ్చారు. అంటే మాలాంటి బీసీల కడుపు కొట్టి మనల్ని బలి పశువులు చేసే సుజనా చౌదరి లాంటి పెత్తందారులకి ఇచ్చిందే కాక ఈరోజు ప్రచారానికి వస్తారా? మీ అమ్మగారిని తిట్టారని చెప్పారు కదా సుజనా చౌదరి గారి గురించి. ఇవాళ మీ అమ్మగారిని తిట్టిన అటువంటి వ్యక్తిని గెలిపించమని చెప్పడానికి ప్రచారానికి వస్తారా? పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ లేదు, గాజు గ్లాస్ సింబలే లేదు. మీకోసం పనిచేసి ఎంతోమందితో గొడవలు పెట్టుకొని ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్న పోతిని మహేష్ లాంటి కొత్త తరం రాజకీయ నాయకుడు, బీసీ వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు కూడా లేరే. ఎవరి కోసం నీ ప్రచారం? ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే నిజమైంది. మీరేమో పెత్తందారుల పక్షాన, జగన్మోహన్ రెడ్డి గారేమో పేదలు సామాన్యుల పక్షానని. ఇంతకన్నా నిదర్శనం ఏమైనా కావాలా? ఇంతకన్నా నిదర్శనం ఏమైనా కావాలా? సమాధానం చెప్పండి. ఇంకొక పెద్ద విషయం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి యాదృచ్ఛికం ఇంకోటి తెలవదు. నా పాత కార్యాలయం దగ్గరే ఇవాళ సభ పెట్టుకుంటున్నారు వాళ్ళు కూడా. నేనే కేరఫ్ అడ్రస్ అయ్యా. మళ్ళీ మీకు గణపతిరావు రోడ్లో నేను పాత కార్యాలయం, మధ్య కార్యాలయం నడిపి అక్కడ కూడా 5 ఏళ్ల పాటు అక్కడే ఈరోజు సభ పెట్టుకుంటున్నారు. మళ్ళీ పోతిని మహేష్ పాత కార్యాలయమే ఈ రోజున కేరఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్కి పశ్చిమ నియోజకవర్గంలో. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడైనా నా మార్కే ఉంటుంది, నా మార్కే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కానీ నీలాంటి రాజకీయ నాయకుడు రాజకీయ వ్యవస్థకే ఒక మలినం, ఒక చెద. మీలాంటి వాళ్ళు రాజకీయాలకి పనికిరారు. మీ మోసాలు ప్రజలు గ్రహించారు. తప్పనిసరిగా మీకు ఓటుతో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నేను ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా సిఐడికి కంప్లైంట్ చేస్తా, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేస్తా. టీజీ విశ్వప్రసాద్ వ్యవహారాలన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా సిబిఐ అధికారులు కూడా దర్యాప్తు చేసేలాగా ఫిర్యాదులు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. 15కు పైగా డివిజన్లలో డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తలు, క్యాడర్ మాతోనే ఉన్నారు. అందుకనే పశ్చిమ నియోజకవర్గ ప్రచారంలో ఎక్కడ జనసేన పార్టీ మార్కు కనపడలా. వాళ్ళని కూడా మీరు చూశారు. రోజుకి 800 రూపాయలు డబ్బులు, 200 రూపాయలు టీకి, 200 రూపాయలు టిఫిన్కి, భోజనానికి డబ్బులు ఇచ్చి జెండా కూలీలుగా తిప్పుతున్నారు. వాళ్ళని జెండా కూలీలుగా తిప్పుతున్నారు. వాళ్ళని పురుగుల కన్నా హీనంగా చూస్తున్న మాట నిజం. క్యాడర్ మొత్తం కూడా నాతోనే ప్రయాణం చేస్తున్నారు. మెజార్టీ మాతో పాటే ఉన్నారు. ఉన్న కొద్దిమంది అక్కడ అందరు కూడా ఉన్నారు. వాళ్ళు జెండా కూలీలని చూస్తున్నారు. చిరంజీవి గారు చాలా తప్పు చేశారు, చాలా తప్పు చేశారు. ఇన్ని సంవత్సరాల్లో జనసేన పార్టీ కోసం ఒక్కరోజు కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి చిరంజీవి గారు ఈరోజు వీడియో విడుదల చేయడం, మీరు ప్రజల్ని మోసం చేయడమే. మీరు మోసం చేశారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ తమ్ముడు మోసం చేస్తాడు, ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇద్దరు డిఎన్ఏ ఒకటే. ప్రజల్ని మోసం చేయడం, కాపుల్ని మోసం చేయడం, వాళ్ళని వాడుకోవడం, యువతను వాడుకోవడం, ఫ్యాన్స్ని వాడుకోవడం, వాళ్ళ రక్త మాంసాల మీద మీ మిద్దెలు కట్టుకోవడం. మీ ఇద్దరు డిఎన్ఏ ఒకటే. మోసం చేయడం, ఆస్తులు కూడబెట్టుకోవడం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి నన్ను మోసం చేశారు. టికెట్ అమ్ముకున్నారు, 30 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు.
ఖచ్చితంగా మేమైతే అటువంటి వ్యక్తి మీద నిరసన తెలపాలనేటువంటి ఉద్దేశం మాకు మనస్ఫూర్తిగా ఉంది, బలంగా ఎదుర్కోవాలనుంది. కానీ పొద్దున్నుంచే పోలీసులు నన్ను ఇంటి దగ్గర నిర్బంధించేలాగా మీరు చూశారు, పోలీసులను కూడా పెట్టారు. మరి నేనంటే డెఫినెట్గా వాళ్ళకి కొంత ఆందోళన ఉంటుంది. మరి నేను వెళ్ళడం కన్నా ముందు ఈ అన్ని అంశాల మీద కూడా సమాధానం చెప్పాలి. నేనైతే పవన్ కళ్యాణ్ గారిని దొరికినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటా. ఆయన్ని మాత్రం రేపు ఎన్నికల తర్వాత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారు. జనసేన పార్టీని ఆయనే ఎత్తేసాడు, అది ప్రజారాజ్యం 2 అని ఎప్పుడో చెప్పా. ఏవిరా బిడాక్ ఇదేనా రావడం? అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే కదా. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.